రసవత్రంగా ఢిల్లీ ఎన్నికలు పోటాపోటీగా హామీల వర్షం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన ప్రత్యర్థులు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇష్టానుసారంగా ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ తాజాగా మంగళవారం రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత బోధన, ఇళ్లలో పనిచేసేవారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 10 లక్షల బీమాతో పాటు 5 లక్షల ప్రథమ బీమా కవరేజీ, యూపీఎస్సీ అభ్యర్థులకు ఒకే విడతలో 15,000 ఆర్థిక సహాయం అందజేత వంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రను కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ విడుదల చేశారు. అమలు చేయబోయే పథకాలకు సంబంధించిన విధి విధానాలను అధికారంలోకి వచ్చాక ప్రకటిస్తామన్నారు. అంతేకాదు, ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం పాల్పడిన కుంభకోణాలు, అవకతవకలపై దర్యాప్తును సిట్ను ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంకా యూపీఎస్సీతో పాటు రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రమాణ బాధ్యతలను 2 పర్యాయాలు అందజేస్తామని తెలియజేశారు. ఇళ్లల్లో పనులు చేసుకునే వారికి ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తామని ఠాకూర్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టైఫండ్ యోజన కింద పాలిటెక్నిక్, స్కిల్ సెంటర్స్లో చదువుకునే విద్యార్థులకు నెలకు 1000 అందించనున్నామని తెలిపారు. ఇళ్లలో పనిచేసే మహిళలకు వేతనంలో కూడిన 6 నెలల మెటర్నిటీ లీవ్ వెసులుబాటు ఇస్తామని చెప్పారు. పీఎం స్వనిధి పథకం కింద లబ్ధి పొందే విధి వ్యాపారాల సంఖ్య రెట్టింపు కానుందని ఠాకూర్ వివరించారు. ఇక బీజేపీ మొదటి మేనిఫెస్టో సంకల్ప్ పత్ర 1ను గత వారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ఇందులో మహిళలకు నెలకు 2,500 సహాయంతో పాటు ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల కొనసాగింపు వంటివి ఉన్నాయి. బీజేపీ రెండో మేనిఫెస్టోపై ఆప్ చీఫ్ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో దేశానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మొహల్లా క్లినిక్లో ఉచిత వైద్యం వంటి పథకాలను రద్దు చేయడానికి బీజేపీ పథకం వేసిందని ఆరోపించింది. బీజేపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. ఇక మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రచారం కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించబోతుంది. అలాగే హోంశాఖ మంత్రి అనిల్ షాతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.